కొన్నిసార్లు మన లైఫ్లో వస్తున్నటువంటి స్ట్రగుల్స్ని బట్టి చాలాసార్లు మనము ఫేస్ చేయలేకపోతూ ఉంటాం. మరి మన జీవితాలలో దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా చాలాసార్లు మర్చిపోతూ ఉంటామండి. నిజంగా, ఎందుకంటే అట్లాంటి స్ట్రగుల్స్ మనం ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి ఫేస్ చేయలేనంత పరిస్థితులు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆనాడు ఏబు గారికి కూడా అటువంటి పరిస్థితులలో ఆయన వెళ్తున్నప్పుడు తన భార్య కూడా తన్ని తూలనాడి మాట్లాడినప్పుడు ఆయన నిజంగా ఎంత మంచి భక్తుడు అంటే నిజంగా ఆయన గురించి అనుకుంటే చాలా అద్భుతం అండి. నిజంగా అందుకే దేవుడు అంటాడు, ఆయన కృంగిపోతున్నప్పుడు నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని. నిజంగా ఎంతటి ప్రశ్న అండి. నిజంగా ఈరోజు చేస్తున్నటువంటి భక్తిలో మనకు కావాల్సినది ధైర్యం అండి. ఆ ధైర్యము మనకు ఉన్నప్పుడు అది సేవ కావచ్చు, ఒకవేళ గర్భఫలము లేక ఇబ్బంది పడవచ్చు, ఎటువంటి కోర్టు కేసులలో ఉండి ఇబ్బందులు పడుతూ స్ట్రగల్ అవుతున్నా, నీ వివాహం విషయంలో లేట్ అవుతూ ఉండొచ్చు. అయితే నీ భక్తి ఉన్నది కదండి, ఆ భక్తి నీకు ధైర్యము పుట్టించే విధముగా నీ భక్తి ఉండాలని ఈరోజు యేసయ్య మాట నీతో మాట్లాడుతున్నాడు.